అయితే మొన్నటి వరకు చూసినామన్నా మనం రామ మందిరం విషయంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు అయోధ్యలో ద్రౌపది ముర్ము గారికి ఆహ్వానం అందలేదు. దాన్ని ఏ విధంగా చెప్పొచ్చు మనం? అది మనువాద పార్టీ కామనే. అది ఇద్దరు రాములు ఉన్నారు, ఇద్దరు రాములు. బీజేపీ రాముడేమో నాతో రామ్, మా రాముడేమో ఏది మహాత్మా గాంధీ చేసిన రఘుపతి రాజారాం ఉంది కదా, ఆ రామేమో గాంధీ రామేమో మా రాము, నాతో రామేమో వాళ్ళ రాము. అర్థమైందా? ఆమె ఇక నాతో రామ్ అనేటవారు వారసులు ఏ విధంగా మహిళలను గౌరవిస్తారనేది మనం అవన్నీ చూస్తాం. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఇది చేయాల్సిన, అది వాళ్ళ ఎజెండానే, అది ఓపెన్ సీక్రెట్ అది. అరే నిన్న భార్యనే నేను కాదని చెప్పిన ముర్మురెవరు, ఆమె నిన్నెందుకు గౌరవిస్తా అనే ప్రధానమంత్రి. భార్య అంటే వ్యక్తిగతం సార్, రాష్ట్రపతి అంటే భారతదేశానికి ప్రథమ పౌరుడు. ఇగో పొలిటికల్లోని పర్సనల్ లైఫ్ ఏముండదు, అంతే అంటారా? అర్థమైందా? పొలిటికల్ అన్నీ కౌంట్ అవుతాయి, పొలిటికల్ ప్రతిదీ కౌంట్ చేస్తారు. పర్సనల్ లైఫ్ లైఫ్ ఏముండదు, అర్థమైందా? అదే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకొని భార్యను వదిలేస్తే ఈరోజు సోషల్ మీడియా అన్న వీళ్ళ నూకున్నా పొద్దుమా పదే చూపెడుతురు, పెళ్లి చేసుకోకుండానే చూపెడుతుర్రు. అర్థమైందా? పెళ్లి చేసుకొని ఒక ఆడమను వదిలేసి బదాల్లో పడి వీడు తిరుగుతాంటే ఈయన గురించి ఎవరు ఏం మాట్లాడరు. అది దానికి పిలుపు, అది ఓపెన్గా, అది లోపల ఇంతకుముందు ఉన్న కోవిడ్ పేరుకి ఇచ్చిండ్రు ఎస్సీ, కానీ పేరుకి ఇస్తుండ్రు ఎస్టీకి ఇచ్చినామని చెప్పుకోనికి, వాళ్ళు చెప్పుకోనికి అంతే. వాళ్ళు అదే విగ్రహాలు, మరి వాళ్ళకి ఏముండే, వాళ్ళ పవర్ ఏముండే. ఇక్కడికి వచ్చినా కూడా కేసీఆర్ ఎట్లా చూసిండు, ఇదివరకు వచ్చిన ప్రణబ్ ముఖర్జీ చూసినామో ఒంగొంగి కాళ్ళు మొక్కిండు. కోవిడ్ కాళ్ళు మొక్కలే, నా మురుమురు కాళ్ళు మొక్కలే. అర్థమైందా? ఎవరు? కేసీఆర్ వేసి అంటాడు. ఉంటుంది నీకు ఏ రేంజ్లో ఆ రేంజ్లో గీమె కాళ్ళు నేను మొక్కుడు ఏందని, రాష్ట్రపతి అయితే ఏందని. ఆ బల్బులు అది అందరికీ ఉన్నది, అది అన్ని పార్టీలలో ఉన్నది, అన్ని జాగాలలో ఉన్నది. కాకపోతే ఆర్ఎస్ఎస్ వాడు కాకి చెడ్డి కనబట్టట్టే వేస్తాడు. కాంగ్రెస్ ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాకిలాగు మీద దోతి కట్టుకుంటారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ రెండు రకాలు, అదో రకం ఇదో రకం. మీరైనా నేనైనా బ్రదర్ అయినా ఎవరైనా దేవుని దగ్గరికి పోతాం, మనతో కాని పని. నేను బలహీనుణ్ణి, నేను ఈ పని చేయలేను, నువ్వే పని చేయగలుగుతావు, మీరు మాత్రమే చేయగలుగుతారు దేవుడా, నన్ను కాపాడని చెప్పి పోతావు, నన్ను రక్షించని పోతావు, నాకేం మేలు చేయని పోతావు. అర్థమైందా? కానీ మోడీ అట్లా కాదు కదా. మోడీ చాలా గొప్పవాడు. రామా నువ్వు భయపడకు, నేను నీకున్నా, నిన్నెవరన్నా అంటే నాకు చెప్పు, నేను ఉన్నా, నీకు ఇల్లు లేదని ఇల్లు కట్టిస్తా. నీకు అయోధ్య ఎన్ని రోజులకి వెళ్ళి అద్వాని కొట్టుకుండు కదా, అద్వాని కొట్టుకుండు, వాజ్పేయి ఎవరితో నేను ఉండగానే కట్టిస్తాగా, నీకెందుకు, నీ పేరు 100 మంది నేను పిలిపిస్తా కదా, మన కంత మీద తుపాకి పెట్టి జై శ్రీరామాను అనిపిస్తాడు, జై శ్రీరామాను అని అనిపిస్తాడు. ఈయన అనిపించగలుగుతుండు, వేరే వాళ్ళు అనిపించగలుగుతుండ్రా? ఇప్పుడు ఆంధ్ర సీఎం కానీ వాళ్ళు కానీ అనిపించగలుగుతారా? అనిపించలేరు. మోడీ గొప్పోడు ఇక్కడ. అర్థమైందా? రాముణ్ణి కాపాడే శక్తి ఉన్నోడు మోడీ, రాముణ్ణి రక్షించగలిగే శక్తి ఉన్నోడు మోడీ, రామనామానికి ఏ భంగం కలగకుండా చూసుకునేది మోడీ. కాబట్టి ఈరోజు రాముని కంటే గొప్పడు ఎవరు? మోడీ. రాముణ్ణి కాపాడే మోడీ లెక్క అయిపోయింది. కాబట్టి ఈరోజు ఆయనకు ఏ ప్రోటోకాల్స్ ఉండేవి, ఆయనకు ఏ సిద్ధాంతాలు ఉండేవి, ఆయన పోతే ఎవరు మాట్లాడారు, ఏ పూజారి ఇది మన సంస్కృతికి వ్యతిరేకమని ఎవరు మాట్లాడారు. ఎందుకంటే మోడీ ఆయనకు నో రూల్స్. క్యాప్షన్ అంటే ఆయనకు కావాల్సింది కూడా అదే. ఈరోజు భజన చేస్తున్నారు. రియల్ మనకు అక్షర్ధామ ఎప్పుడు ఈయన కొత్త కట్టినరా? అక్షర్ధామ కాంగ్రెస్ పీరియడ్లో ఉన్నప్పుడు అప్పుడు చందాలు వేసుకొని కట్టినరు. ఎన్ని టెంపుల్ కట్టాలి, ఎన్ని గుళ్ళు కట్టాలి నార్త్ ఇండియాలో కానీ ఇక్కడ కానీ. తిరుమల తిరుపతి కట్టాలి. ఎవరైనా వేసుకుంటా? మేము పార్టీ పోస్టర్లు వేసుకొని ఇది వేసుకొని, కిషన్ రెడ్డి అనేటోడు కూడా అవలేగాడు మొత్తం వేసుకుంటే ఈ కొనకే ఆ కొన దాకా మేము కట్టిస్తున్నాం. మేము రాముడిని వీక్ చేసింది వీళ్ళు. భారతదేశ ప్రజలకు అర్థమవుతుందో లేదో, రాముడు వీక్ అయిపోయాడు. రాముడిని వీక్ చేసిండు. మోడీ అనేటోడు రాముని కంటే పవర్ఫుల్ అంటుండు. నాటో రామ్ వారసుడు. అందుకని ఇప్పుడు రాముళ్ళు ఇద్దరైనరు, గాంధీ రామ్, నాతో రామ్. అర్థమైందా? నాతో రామ్ వాళ్ళకు ఏ ఉండేవి. అర్థమైందా? కాబట్టి
దీనికి ప్రత్యేకంగా వచ్చే వరకు ఈరోజు మోడీకి ఎవరితో నాకు పోలిక లేదు, ఎవరితో నన్ను పోల్చద్దు అంటుండ్రు. అందరి దగ్గర మీటింగ్లో కట్నే కదా పోయేది, ఆయన సింగిల్గానే పోతాడు. సరే, రాముడి కంటే గొప్పవాడుగా చెప్పుకొచ్చినటువంటి మీరు మోదీ గారు మూడోసారి ప్రధాని అవుతారా? రాముడి కంటే గొప్పోడు కదా, మరి ఏమన్నా కావచ్చు. రాముడి కంటే గొప్పోడే కదా. అయోధ్య రామ మందిరం ఏదైతే నిర్మాణం తర్వాత రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు ఆ నిర్మాణం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఎన్నికల్లో గెలవడానికి అంటున్నారు. ఇప్పుడు మొన్న ఒక పెద్ద జర్నలిస్ట్ వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళు టీ తాగమనుకుంటా, అయోధ్యకి వెళ్ళేమో బియ్యం వచ్చినాయంట. బాబు ఇవి తీసుకున్నామని వాళ్ళ అమ్మని అడుగుతుంది. అంటే దాని ప్రభావం ఉన్నట్టే కదా, ఖచ్చితంగా కొద్ది గొప్ప ఉంటుంది అని నేను అనుకుంటున్నా. దాని దిశ ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఉంటుంది, సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ ఉంటుంది. నార్త్ ఇండియాలో ఉండే అవకాశం ఉన్నది. కానీ నెక్స్ట్ మోడీ మళ్ళగన మూడోసారిగిన ముఖ్యమంత్రి అయితే, ప్రధానమంత్రి అయితే మాత్రం పక్కా రాజ్యాంగ మార్పులు ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాటిని రాజ్యాంగ సంస్కరణలు అనొచ్చా? అంటే ఇప్పుడు అంటే అట్లా మున్పు మనువాదం, ఇప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు మోదీ. ఇదివరకు మామూలు తెల్లంగా వేసుకుంటాడు కదా, నెక్స్ట్ బంగారం అవచం, కవచము, తల కిరీటము, ఒక సింహాసనము. ఇక స్పీకర్కి ఇక్కడ ఏముండరు, రైట్కో మంత్రి, లెఫ్ట్కో మంత్రి, ఇక అంత గానాబాయ్ అంటారు, వేరే లెవెల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ పుష్పక విమానము, ఆ టైప్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ అంటే మారేది అదే కదా, మళ్ళీ అట్టే కదా మనం తీసుకుపోయేది. పిల్లలు దీపాల కింద కూర్చొని చదువుకోవాలి, మనువాదం పూర్తిగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే అన్న, మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు, మరి నిరుద్యోగుల స్పందన ఎలా ఉంది? నిరుద్యోగులు ఎప్పుడు నన్ను నమ్ముతారు, నన్ను బ్లైండ్గా కార్డ్ షో చేస్తారు, బ్లైండ్గా నమ్ముతాను నన్ను. అంటే ఎక్కడ నేను ఆస్కారం ఇవ్వలే కదా. నేను ఏడ కూడా నా గూగుల్ పే నంబరు, ఫోన్పే నంబర్ చెప్పి నేను ఎలక్షన్ నాకు పైసలు వేయండి అని నేను అడగా కదా. నేను ఒక కరపత్రం కొట్టించుకుంటూ పోస్టర్ కొట్టిస్తా, నాకున్న ప్రయాణ సదుపాయాలతో నేను పోతా, వాళ్ళని అడుగుతా. నాకు ఎవరైనా చేయాలనుకుంటే ఒక 4 పోస్టర్లు కొని వాళ్ళు అక్కడ వేసుకోవచ్చు, వాళ్ళ రేటింగ్ అక్కడ చేసుకోవచ్చు, ఎవరైనా ప్రేమ అంతే. కానీ ఖచ్చితంగా నా వాయిస్ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. చాలామంది చాలా నిరుద్యోగులను చాలా తక్కువ తీసుకుంటారు. 30 లక్షల మంది విద్యార్థులు అంటే ఒక 10 లక్షల మంది, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, కొంతమంది కుటుంబంతో వచ్చిన నేపథ్యం, ఆస్తుపాస్తుల వ్యవసాయం మీద ఏదో విధంగా సెటిల్ అవుతారు. ఒక 10 లక్షల మంది రాంగ్ రూట్లో పోతారు అనుకుందాం. ఒక 10 లక్షల మంది తిరుగుబాటు స్వభావం వస్తే రేపు తెలంగాణ ఏమవుతుంది? ఈ 14 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డాక ఉత్పత్తి అయిన ఈ నిరుద్యోగం ఉన్న చూసినావా, ఇది పెంచుకుంటూ పోయిండు. కేసీఆర్ అనే దుర్మార్గుడు, ఒక లంగగాడు, ఇయాటి బయట తిరగనిస్తానని జైల్లో పెట్టాలని వాడు 30 లక్షల మంది నిరుద్యోగులను ఈరోజు తయారు చేసి పెట్టిండ్రు. అందులో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వాళ్ళగిన మారితే పరిస్థితి ఏంది?